హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో క్యాబేజీ టొమాటో కర్రీ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డని, 4 పచ్చిమిర్చిని, ఇంకా కరివేపాకును కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 టొమాటోలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు గోలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకును వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి టొమాటోలని మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ వరకు క్యాబేజీ టమాటాలని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కలుపుకొని అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇంకా కారం వేసుకోండి. ఇలా క్యాబేజీని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా క్యాబేజీ టమాటా ఉడికిన తర్వాత మూత తీసేసి కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ టమాటా రైస్ అండ్ చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్. చూశారు కదా సింపుల్ ప్రాసెస్లో క్యాబేజీ టొమాటో కర్రీని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.